ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తన చేతుల మీదుగా ప్రారంభించిన డిజిటల్ బుక్ యాప్లో మాజీ మంత్రి విడుదల రజనీపై ఫిర్యాదు నమోదైంది. ఇది ఆమెకు ఊహించని షాక్ ఇచ్చింది. నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం మాజీ మంత్రి విడుదల రజనీ పైన వైఎస్ఆర్సీపీ డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేశారు. ఆయన తన ఫిర్యాదులో 2022లో పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటలో ఉన్న తన పార్టీ కార్యాలయం, ఇల్లు మరియు కారు పైన విడుదల రజనీ దాడి చేయించారని ఆయన ఆరోపించారు. దీనిపైన తగిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఆయన తన ఫిర్యాదు ద్వారా కోరారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ యాప్ ద్వారా ఈ ఫిర్యాదు చేసిన తర్వాత వచ్చిన టికెట్ను ఆయన మీడియాకు చూపించారు. ముందు జగన్మోహన్ రెడ్డి స్పందించి తనకు న్యాయం చేయాలని, తనకు న్యాయం జరిగితే జగన్ చెప్పినట్టు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కూడా న్యాయం జరుగుతుందని నమ్మకం కలుగుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తన ఇల్లు, కారు, పార్టీ కార్యాలయం పైన జరిగిన దానికి సంబంధించిన ఫోటోలను దాడికి సంబంధించిన ఫోటోలను డిజిటల్ బుక్ యాప్లో తన పేరుతో పాటు నమోదు చేశారు సుబ్రహ్మణ్యం. ఈ డిజిటల్ బుక్ యాప్ను చిలకలూరిపేటలోని తన నివాసం వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు మరియు కార్యకర్తలతో కలిసి మాజీ మంత్రి విడుదల రజనీ ఆవిష్కరించారు. ఆవిష్కరించిన కొద్దిసేపటికే ఈ ఫిర్యాదు నమోదు కావడం గమనార్హం. వైఎస్ఆర్సీపీ ప్రారంభించిన ఈ డిజిటల్ బుక్ యాప్లో సొంత పార్టీ నేత, మాజీ మంత్రి అయిన విడుదల రజనీపై ఫిర్యాదు రావడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇప్పటి వరకు దీనిపైన విడుదల రజనీ స్పందించలేదు. అయితే ముందు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ డిజిటల్ బుక్లో ఇంకా ఎంతమంది సొంత పార్టీ నేతలపైన ఫిర్యాదులు చేస్తారు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైసీపీ కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ను ప్రారంభించి ఇది కార్యకర్తలకు శ్రీరామ రక్షలా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఇందులో నమోదు చేయాలని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక బృందాలతో న్యాయం చేస్తామని, అన్యాయం చేసిన వారు ఎక్కడ ఉన్నా చట్టం ముందు నిలబెట్టి శిక్ష పడేలా చేస్తామని జగన్ వారికి హామీ ఇచ్చారు. టీడీపీ రెడ్ బుక్ గురించి మాట్లాడే వారికి వైసీపీ డిజిటల్ బుక్ యొక్క శక్తిని చూపిస్తామని వైఎస్ జగన్ అన్నారు. అయితే జగన్ ప్రారంభించిన ఈ డిజిటల్ బుక్లో సొంత పార్టీ నేత, మాజీ మంత్రి విడుదల రజనీపై ఫిర్యాదు రావడంపై జగన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.